సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 ఆగస్టు 22వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యెషయా 9:6. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ మన ప్రియ ప్రభువుకు ఇన్ని బిరుదులు ఉండడం చూస్తూ ఉన్నాము. మొదట ఆశ్చర్యకరుడు. దేవుడు దివి నుండి భువికి దిగిరావడం ఒక గొప్ప ఆశ్చర్యం. ప్రపంచములో 7 మహావింతలు గలవు, కానీ వాటిని మించిన వింత దేవుడు నరవతారిగా కన్యకకు జన్మించుట. ఆయన యొక్క జన్మ, మరణ, పునరుత్థానం, ఆయన కార్యములన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటివే. ఫిలిప్పు 2:5-7 ఆ మీదట మీరు చదువుకొనండి. రెండవది ఆలోచనకర్త. ఆయన నిన్ను గూర్చి, నీ జీవితాన్ని గూర్చి ఆలోచించుచూ ఉంటున్నాడు. ఆయన అందరి హృదయములను పరిశోధించువాడు. ఆయన మన యొక్క నడకను, పడకను పరిశీలించే దేవుడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని యెషయా 55:8 మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మన దేవాతి దేవుడు మన మీద దృష్టి ఉండి ఆలోచన చెప్పువాడై ఉంటున్నాడు. మూడవదిగా చూడగలిగితే బలవంతుడైన దేవుడు. దేవుడు గొప్ప శక్తి. ద్వితీయోపదేశకాండం 10:17 మీరు చదువుకొనండి. ఆయన సృష్టి మీద బలవంతుడు. సముద్రపు తుఫాను అణిచివేయగలిగాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగాడు. మరణించిన లాజరును బ్రతికించగలిగాడు. గుండె చెదిరిన వారిని కూడా బాగు చేసినటువంటి బలవంతుడైనటువంటి దేవాతి దేవుడు. నాలుగవదిగా చూడగలిగితే నిత్యుడగు తండ్రి. ఆయన నిన్న నేడు నిరంతరం ఉండువాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలున మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థాన్ని తెలియపరుస్తుంది. మొదటివాడు, కడపటివాడు. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలములో ఉండువాడు. ఆయనే ఆదియు అంతమనై ఉన్నటువంటి వాడు. ఆయనే ఉన్నవాడు, అనువాడు కూడా ఆయనే. ఇజ్రాయేలులకు అరణ్యమునందు 40 సంవత్సరముల ముందుండి రాత్రివేళ అగ్నిస్తంభంగా, పగటివేళ మేఘస్తంభముగా నుండి వారిని నడిపించడం మనం చూస్తున్నాం. ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడు, నిబ్బరము కలిగి ఉండమని చెప్పడం వాక్య భాగములో మనము చూడగలము. తర్వాత సమాధానకర్త. ఆయన సమాధానకర్త. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దూతలు స్తుతించగలిగారు. లూకా 2:14 ఆ మీదట మీరు చదువుకొనండి. దేవునికి మానవునికి ఉన్న అసమాధానమును సమాధానపరుచుటకు ఆయన ఈ లోకానికి రావడము జరిగింది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఆయన బిడలకు మరి ఎక్కువగా సమాధానం అనే దాని గురించి తెలియపరచడం అన్నది జరగగలిగాది. మనము దేవునితోనూ మన పొరుగువారితోనూ సమాధానము కలిగి ఆయన సమాధానం మనకు అనుగ్రహించులాగున దేవుని మనం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, మీకున్నటువంటి నా తండ్రి బిరుదులు ఏవైతే ఉంటున్నాయో దేవా, మా జీవితంలో కూడా మా ఆత్మీయ జీవిత ఎదుగుదల నిమిత్తంగా ఆ విలువైనటువంటి మాటలు తండ్రి తప్పనిసరిగా మేము దేవా పాటించి మిమ్మల్ని భూమి మీద మేము మహిమపరచగలుగుతాము. దేవా, దయచేసి నా తండ్రి మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో దీవించండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు యొక్క నామములో మీకు వందనములు. ప్రతిరోజు మీకు ఈ సందేశం వచ్చేటప్పుడు ఎంత తక్కువైనా మీరు కొద్దిమంది వ్యక్తులకి ఈ వాక్యాన్ని మీరు పంపడము ద్వారా ఆ దీవెనే మీకు వేరుగా ఉంటుంది. మరిచిపోవద్దండి. ప్రైజ్ ద లార్డ్.